అసలు ఈ విషయం తెలిస్తే షాక్ అవుతారు. మనం ఎక్కువగా తీసుకునే కొన్ని ఆహారాలు మన బోన్ మ్యారోలోని రక్త కణాలలో మార్పులు చేసి లుకేమియా కలిగిస్తుంది. అదేనండి బ్లడ్ క్యాన్సర్. దీనిపై న్యూయార్క్లోని ఒక క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు చేపట్టిన పరిశోధనలో టారిన్ అనే అమినో యాసిడ్ ఆసక్తికరమైన పాత్ర పోషిస్తుంది. టారిన్ శరీరంలో సహజంగా ఏర్పడుతుంది. ఇది గుండె, మెదడు, కళ్ళ ఆరోగ్యానికి కీలకం. కానీ టారిన్ మెటబాలిజం మార్పులతో క్యాన్సర్ కణాలు టారిన్ను అధికంగా తీసుకొని వాటి పెరుగుదల కోసం ఉపయోగిస్తాయి. అలా అక్యూట్ మైలాయిడ్ లుకేమియా, యాక్టివ్ లింఫోబ్లాస్టిక్ లుకేమియా, క్రానిక్ మయోలాయిడ్ లుకేమియా వంటి క్యాన్సర్లు కలిగే అవకాశం ఉందని పరిశోధనలు చెప్తున్నాయి. అందువల్ల కొన్ని సందర్భాల్లో టారిన్ను నియంత్రించడం ద్వారా క్యాన్సర్ కణాల వృద్ధిని తగ్గించవచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు. కాబట్టి ఈ టారిన్ ఎక్కువగా ఉండే ఆహారాలైన సాల్మన్, ట్యూనా వంటి చేపలు, మటన్, గుడ్లు, పాలు, ఎనర్జీ డ్రింక్స్, టారిన్ సప్లిమెంటరీస్ను తగ్గించడం మంచిది. అలాగే లుకేమియా ఉన్నవారు అధిక ప్రాసెస్డ్ ఫుడ్స్, రెడ్ మీట్ మరియు షుగర్ అధికంగా ఉన్న ఆహారాలను తగ్గించడం మంచిది. టారిన్ ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుంది, కానీ కొన్ని సందర్భాల్లో జాగ్రత్త అవసరం. మరి మీ ఆరోగ్యం కోసం ఏం ఫాలో అవుతున్నారో కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ అండ్ షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.